సంక్రాంతి పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలోనే వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం నుంచి పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం, అనగా మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సంక్రాంతి ఉత్సవాలను కొందరు దక్షిణ భారతదేశంలో నెల రోజులు జరుపుతూ ఉంటారు. భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ 3 రోజులు చేస్తూ ఉంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు. సంక్రాంతి పండగ రోజు 3 రోజులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుతారు. మొదటి రోజు భోగి. భోగి అనే పదం బుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందని చెప్తుంటారు. ఆ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేసుకొని శీతాకాలంలో పేర్కొన్న చెత్తనంతా కూడా అగ్నిలో కాల్చివేయడమే భోగి. ఇలా చేయడం వల్ల దురదృష్టం అంతా కూడా పోతుందని నమ్మకం. అలాగే సంక్రాంతి నెల రోజులు కూడా చేసిన గొబ్బెమ్మలు రోజు ముగ్గుల్లో పెడుతుంటారు కదా, వాటన్నింటిని పిడకలు చేసి భోగి మంటల్లో వేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయడం, పాలు పొంగించడం, సాయంత్రం బొమ్మల కొలువు, పిల్లలకి రేగిపండ్లు పోయడం, అలాగే పూలను తలపై పోస్తూ ఇలా అనేక రకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. దీన్ని భోగి పండ్లు పోయడం అంటారు. ఇది రైతులకు పంట చేతికి వచ్చే అద్భుతమైన సమయం కాబట్టి తమను తాము భాగ్యాలతో అప్పటిదాకా అలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యము, పాలు, రుచులతో గడిపిన పండగ తినుబండారాలన్నింటినీ కూడా ఇంద్రుడికి అంటే విష్ణువుని పూజిస్తూ ఉంటారు. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా సమర్పించి విష్ణు భగవానుడికి పూజిస్తారు. అలాగే రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలడం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తున్నాము. ఈరోజు గాలిపటాలు ఎగరేస్తుంటారు, కోడి పందాలు వేస్తూ ఉంటారు, ఆడవారు ముగ్గులు వేయడము, ముగ్గుల పోటీలు జరుపుకోవడం చేస్తూ ఉంటారు. ఈ పండగ రోజు కొత్త ధాన్యము, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు ఇలాంటి వస్తువులన్నీ కూడా పేదవారికి దానం చేస్తూ ఉంటారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వడం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి ప్రగాఢమైన విశ్వాసం. అలాగే 3వ రోజు కనుమ. ఇది సంక్రాంతి చివరి రోజు. నెల రోజుల ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపులుగా భావించి గోమాతలను అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతిని సాగడంపడానికి ఈ రోజున రథం అనే ముగ్గులు వేసి ఈ రోజుతో సంక్రాంతిని సాగనంపుతున్నాము అనుకుంటారు. కానీ ఈ 3 రోజుల్లో తెలుగుతనం ఉట్టిపడాలి అంటే ప్రజలు ఎలా వస్త్రధారణ చేయాలంటే, ఈ మధ్య తెలుగుతనం ఉట్టిపడే పురుషులు కానీ మహిళలు కానీ కనపడట్లేదు, కనుమరుగైపోయారు. ఎవరైనా కనపడితే చెప్పండి, పుణ్యం ఉంటుంది. ఓ తెలుగమ్మాయి అంటే ఎలా ఉంటుందో మనకు తెలిస్తే కదా. తెలుగమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? నేను ఇప్పుడు ఆనవాళ్ళు చెప్తాను. అలాంటి తెలుగమ్మాయి కనపడితే ఒకసారి వెతికి పట్టుకోండి. తెలుగమ్మాయి అమాయకంగా ఉంటుంది. చేతి నిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగా కలకల్లాడుతూ ఉంటుంది. రెండు చేతులకు గోరింటాకు, మెహందీ కాదు, గోరింటాకు వేరు, మెహందీ వేరు. పాదాలకు పారాణితో అందంగా నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి నిండు పరికిని కట్టుకొని ఓని వేసుకుని ఉంటుంది. తలకు చమురు రాసుకొని చక్కగా 2 జడలు వేసుకొని పూలు పెట్టుకొని వాలు జడకు జడకుప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. కనపడుతుందా? గుర్తొస్తున్నాయి అసలు ఈ లక్షణాలు కలిగిన అమ్మాయి? చేరడేసి కళ్ళకు కాటుక పెట్టుకొని, నుదుటిన పావులా కాసంత చంద్రబింబం వంటి ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని, బొట్టు పిల్లలు కాదు సుమా, బొట్టు ఇక్కడ. కాళ్ళకు మువ్వల అందెలతో కాలి పట్టీలు అని కూడా అనకూడదు, గల్లు గల్లుమంటూ ఇల్లంతా తిరుగుతుంటే తెలుగమ్మాయి సందడి చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ముద్దబంతి పువ్వులా చిదిమి దీపం పెట్టుకునేలాగా ఇంట్లో కలకల్లాడుతూ ఉంటుంది ఈ తెలుగమ్మాయి ఉంటే. ఇలాంటి అమ్మాయి ఎక్కడన్నా కనిపించిందా అని అనుకుంటే గత 25 ఏళ్ల నుంచి కనిపించట్లేదు. అంటే తెలుగమ్మాయి ఉన్నట్లే తెలుగు అబ్బాయి కూడా ఉంటాడు. ఆ తెలుగు అబ్బాయిని ఎత్తుక్కుంటూ తెలుగమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. తెలుగు అబ్బాయి ఎలా ఉండాలి? ఆ తెలుగు అబ్బాయి ఎవరు? చూడండి, పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటారు. ధైర్యంగా ముందుకు పోయే తత్వం, టీవీగా పంచ లాల్చి కండువాలతో నడిచి వచ్చే విష్ణుమూర్తిలాగా ఉండాలి పురుషుడు.
కోరమీసంతో కోటేరు ముక్కుతో ఉండాలి. అందరినీ వరసలు కలుపుతూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు ఈ తెలుగు అబ్బాయి. చక్కని కుంకుమ బొట్టుతో మెరిసిపోతూ ఉంటాడు. తల్లిదండ్రుల్ని నోరారా అమ్మ నాన్న అని పిలుస్తారు. అత్త మామ బాబాయ్ లాంటి భారతీయ పిలుపులు వరసలు వాడుతూ అనవసరమైన ఇంగ్లీష్ వాడకుండా అడగకుండా తోటి వారికి తోచిన సాయం చేస్తూ ఉంటాడు ఈ తెలుగు అబ్బాయి. చూడడానికి 2 కళ్ళు చాలవు, చెప్పడానికి మాటలు చాలవు అన్నట్లుగా ఉంటాడు. చూసి చాలా కాలమైంది కదా. వీరిద్దరు కలిసి తిరిగి వస్తే తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి నిజమైన సంక్రాంతి ఆ రోజు జరుపుకోవాలని ఈ ఆశిస్తూ సంక్రాంతిని ఈ సంబరాలు జరుపుకోవాలంటే ఖచ్చితంగా కనీసం ఇప్పుడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి ఎప్పుడొస్తారో తెలియదు, కానీ మన ఇంట్లో ఒక తెలుగు అమ్మాయిని ఒక తెలుగు అబ్బాయిని తయారు చేసుకొని ఈ పండగ 3 రోజులు ఎంతో ఆనందంగా గడపాలని అందరికీ బాలూజీ యోగాచార్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇలాంటి చక్కటి తెలుగు అంశాల కోసం బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నచ్చిన అంశాలను 10 మందికి షేర్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రకృతి ఆ అవకాశం అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఆరోగ్యం వస్తూ